జగిత్యాల పట్టణ వాసవి మాత భక్తులు ఆధ్యాత్మిక కుటుంబం ధర్మశాల దగ్గర నుంచి పెంబట్ల వాసవి మాత ఆలయం వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో జంబర్తి రాజ్ కుమార్, కోటేశ్వరరావు, చంద్రమౌళి, అరవపల్లి శ్రీనివాస్, సురేష్, వాసవి మాత భక్తులు తదితరులు పాల్గొన్నారు. పెంబట్ల వాసవి మాత ఆలయానికి జగిత్యాల పట్టణం నుండి పాదయాత్ర ద్వారా అదేవిధంగా ధర్మ ప్రచారం చేస్తూ బయలుదేరిన వాసవి అమ్మవారి భక్తులు, పెద్దలకు, యువకులకు, మాతలకు, అక్క చెల్లెలకు, పాత్రికేయులకు నమస్కారం. మరి జగిత్యాల గడియారం దగ్గర పుట్టి పెరిగి మొదటి నుంచి కూడా ఇక్కడ సర్దార్ సత్రం, వైశ్యభవనం, వాసవి మాత ఆలయం చిన్ననాటి నుండి కూడా చదువుకున్నప్పుడు చాలామంది మిత్రులు ఒక టవర్ దగ్గర, ముఖ్యంగా వైశ్య సమాజానికి చెందిన వారితోటి ఒక కుటుంబంలాగా నాకున్న అనుబంధం. అప్పటి నుంచి కూడా మనకు హిందూ ధర్మంలో 3 దేవతలు అంటారు. ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదైవం. దాంట్లో వైశ్వ కులదైవమైన వాసవి మాత పూజలు పలుసార్లు జరిపినప్పుడు ఒకసారి కాదు 10 సార్లు పోయి ఉంటాం, 100 సార్లు పోయి ఉంటాం అక్కడికి. మా శ్రీమతి కూడా, మా భార్య కూడా కుటుంబ సమేతంగా కూడా ఎన్నోసార్లు వెళ్ళడం జరిగింది. మరి జగిత్యాల పట్టణంలోని వాసవి మాత ఆలయం పక్కన మంచి గెస్ట్ హౌస్ నిర్మాణం అవన్నీ కూడా చేసాం, కానీ సరిగ్గా ఉపయోగించుకుంటారని తెలిసింది మనల్ని. ఈ రకంగా ఆ వైశ్యభవనం ఇష్యూ కూడా ఎంతో ఉంటే మీరందరూ కూడా ఎంతో ఆప్యాయంతో నన్ను గెలిపించడం, అప్పుడున్న వైశ్య సంఘ అధ్యక్షుడు మిత్రులు మంచాల కృష్ణ కావచ్చు, తోలి శ్రీనివాస్ కావచ్చు, వైస్ చైర్మన్, మేమందరం కూడా కలిసి దాన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి రెనోవేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా నవీన్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వాసవి మాత ఆలయం ఇక్కడ కూడా పునర్నిర్మాణం జరుగుతున్నట్టు తెలుసు. అంటే ఎందుకు చెప్తున్నాయంటే ప్రతి దాంట్లో కూడా ఎక్కడికెక్కడ నాకు మీతో ఉన్న అనుబంధం నిరంతరం ఉన్నది, రాజకీయాలే కాదు. అట్లనే పెంబట్ల ఆలయంలో కూడా నిర్మాణం జరుగుతున్నప్పుడు మా రాజయ్య గారు, సురేష్, ఇంకా మా మిత్రులు, ఇక్కడ వైశ్య బంధువులు అక్కడ కొంత నిధులు కావాలన్నప్పుడు వృతాభక్తి ఎప్పుడైనా, ఎందుకంటే ఆలయ నిర్మాణాలు అంటే వాళ్ళు కోట్లతో కూడుకునే అయిపోయినాయి. అప్పుడున్న సందర్భంలో ప్రభుత్వంతో కలిసి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, అప్పుడు ఎంపీ గారు కావచ్చు, కలిసి మనం కొన్ని నిధులు కూడా ఇచ్చినాం.